గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. నా పేరు లుంబిని. వందే మాత్రం 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. స్వాతంత్రం టైం నుండి ఇప్పటి వరకు కూడా ఇండియాని యునైట్ చేస్తూ వస్తున్న మన నేషనల్ సాంగ్ ఇప్పుడు రీసెంట్ గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో ఒక కాంట్రవర్షియల్ థింగ్ అయితే జరిగిందనమాట. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో వందే మాత్రం ఒరిజినల్లీ 6 స్టాంజర్స్ ఉంటుంది కదా, సో ఆ 6 స్టాంజర్స్ ఆ రోజు పాడడం జరిగింది. అండ్ ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో డిఫరెంట్ గెస్చర్స్ ఇవ్వడము, అంటే సోనియా గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ చేతి మూమెంట్ ద్వారా దీన్ని ఆపండి అని చెప్పినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి కొందరు వాదిస్తూ ఉంటే, లేదు అక్కడ ఎక్కువసేపు నిల్చోడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖార్గే గారి కోసము చైర్ ఇవ్వమని చెప్పి నేను అలా సైగ చేశాను అని చెప్పి సోనియా గాంధీ గారు క్లెయిమ్ చేస్తూ వస్తున్నారు. దీని వెనక నిజంగానే ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు అండ్ నిజంగానే వీళ్ళ సైడ్ తీసుకోవాలి, లేదంటే బీజేపీ దీన్ని డిఫరెంట్ వర్షన్ లో పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే నేషనల్ సాంగ్ గురించి కాంట్రవర్షియల్ అంటే జస్ట్ డిస్కస్ చేయాల్సిందే. ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాడల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ డిస్కస్. హలో సార్, నమస్తే. రైట్ సార్, వందే మాత్రం కాంట్రవర్సీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పొచ్చు. సో ఫస్ట్ 2 స్టాంజర్సే పాడుతున్నాం మనము. అయితే ఒరిజినల్ అయితే 6 స్టాంజర్స్ ఉంది కదా. అయితే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూడా అంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో ఎందుకని ఇలా ఓన్లీ 150 ఇయర్స్ అఫ్ కోర్స్ అయింది కాబట్టి వందే మాత్రంకి ఇప్పుడు తీసుకొచ్చారు. సోనియా గాంధీ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, లేదంటే ఆవిడ మాట్లాడే మాటలు కానీ, అక్కడ చిన్నగా నాయిస్ కూడా వినిపించడము, అసలు దీని వెనక రీజన్స్ ఏమున్నాయంటారు సార్? అందరికి తెలిసిందే, కాంగ్రెస్లో ఉన్న చాలా మటుకు నేతలు సెక్యులర్ నేతలు అంటారు వీళ్ళని. వాళ్ళకి వందే మాత్రం నచ్చదు. దానికి కారణాలు ఉన్నాయి. ఇట్స్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఈ వందే మాత్రం ఫస్ట్ ఫుల్ 6 స్టాంజాలు పాడకూడదని అబ్జెక్ట్ చేసిన మనిషి జిన్నాకు ఒక 2 స్టేట్ సొల్యూషన్ తీసుకురావడానికి ఇదొక పెద్ద కారణం. పాకిస్తాన్ సపరేట్, ఇండియా సపరేట్ చేయడానికి వందే మాత్రం వాడుకున్నారు ఆయన. ఎందుకంటే హిందువులు మన మీద డామినేట్ చేస్తారు. మనకు గుర్తుంది, ఈవెన్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు కూడా వందే మాత్రం పెద్ద పిలుపు ఉండే. ఆ టైంలో ఫ్రీడమ్ మూమెంట్లో కూడా ఉండే. చాలామందిని బ్రిటిష్ వాళ్ళు చంపేశారు వందే మాత్రం స్లోగన్ రేస్ చేసిన దానికి మట్టు. కానీ అదే వందే మాత్రంని బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాసినప్పుడు ఆయన ఫస్ట్ బంగభర్షన్ అని చెప్పి ఒక లిటరీ మ్యాగజైన్లో రాశారు. దాని తర్వాత ఆనంద్ మఠ్లో పబ్లిష్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ బంకిం చంద్ర చట్టోపాధ్యాయ వాజ్ అ బ్రిటిష్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఆయన డిప్యూటీ కలెక్టర్ లెవెల్ దాకా వెళ్ళారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆనంద్ మఠ్ బుక్లో చాలా ప్లేసెస్లో బ్రిటిష్ గవర్నమెంట్ని ప్రైజ్ చేసే బుక్స్లో ఉన్నాయి, కానీ ఆయన రాయలేదు అది. కానీ ఆయన పోయిం దాంట్లో పబ్లిష్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే ముస్లిమ్స్కి ఇది ఎవరు చెప్పారు? జిన్నా చెప్పారు. ముస్లిమ్స్కి దుర్గా కానీ, లక్ష్మి కానీ, సరస్వతిని మేము పట్టించుకోము, మేము అసలు అంగీకరించము. మా రిలీజన్లో ఇంకొక దేవుని ముందు మేము తల వంచకూడదు, ఇంకొక దేవుడి గురించి మాట్లాడకూడదు. మాకు ఒకటే అల్లా ఒకరే ఉన్నారు, ఇంకెవరు లేరు. అదే దానికోసం రోజు 5 సార్లు అల్లాహు అక్బర్ అంటారు వాళ్ళు. సో ఈ పర్టికులర్ లాజిక్లో మన ఒక దేశంలో ఉన్నప్పుడు, సోకాల్డ్ సెక్యులర్ దేశంలో ఉన్నప్పుడు, అన్ని రిలీజన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు, మీరు మీ స్లోగన్ రేస్ చేసినప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ స్లోగన్ కూడా రేసుకోవచ్చు. జనగణమనని నేషనల్ యాంథమ్గా అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ అదే టైంలో 1937లోనే నేషనల్ సాంగ్ స్టేటస్ ఇచ్చారు వందే మాత్రం. అది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ కూడా చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ అడ్రస్లో ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1950లో పార్లమెంట్లో దీని గురించి మాట్లాడారు. చెప్పారు నేషనల్ సాంగ్ ఫస్ట్ 2 స్టాంజర్స్ పాడుతున్నాం, పాడేవాళ్ళు కావాలంటే మొత్తం పాడుకోవచ్చు అన్నారు. దాని తర్వాతనే మనకు తెలుసు ఆర్ఎస్ఎస్ అని చెప్పలేము, కానీ సంఘ్ భావజాలు ఉన్న ఆర్గనైజేషన్స్ ఎవరైనా కానీ వాళ్ళు ఫుల్ వెర్షన్ పాడుతారు. అది మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీరు వింటారు. ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి. గవర్నమెంట్ కూడా ఏమనిపించిందంటే ఎందుకు ఇది ఫుల్ సాంగ్ పాడకూడదు. ఒఫీషియల్ ఫంక్షన్స్లో ఎక్కడైనా ప్రెసిడెంట్ వచ్చారనుకోండి, గవర్నర్ వచ్చారనుకోండి, ప్రైమ్ మినిస్టర్ వచ్చారనుకోండి, లేకుంటే ఏదైనా ఒఫీషియల్ గవర్నమెంట్ ఫంక్షన్స్లో ఈ మొత్తం పాట పాడాలి. ఇప్పుడు జరిగింది ఏంటంటే కాంట్రవర్సీ 15th ఆగస్ట్లో మీరు చెప్పినట్ల కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో ఈ పాట పాడారు. కానీ ఫస్ట్ 2 స్టాంజా తర్వాత వీళ్ళు ఆపకపోతే సోనియా గాంధీ ఇమీడియట్లీ చేత్తో ఉన్నది ఆపమని సైన్ చూపించారు. కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అది చైర్ అడిగిందంట ఆమె. మల్లికార్జున చైర్ అడగడానికి ఇట్లా చూపించారు, ఎవరు చైర్ తీసుకురామంటారు ఎవరైనా అందరికి తెలుసు, కామన్ సెన్స్. అది ఆపడానికి ట్రై చేస్తుంది ఆమె.
చాలా కోపం వచ్చింది. షీ వాస్ సో మన దాంట్లో చట్టంలో ఇప్పుడు 2026లో తీసుకొచ్చే కొత్త చట్టంలో ఎవరైనా దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తే లేకుంటే ఆపడానికి ట్రై చేస్తే బై వర్డ్స్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది. 3 సంవత్సరాలు వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి. బట్ వీళ్ళకి ముందే తెలియదా సార్ ఇప్పుడు ఆ రోజు 6 స్టాంజర్స్ పాడతారు అని చెప్పి వాళ్ళే ఆర్గనైజ్ చేసుకున్న సెలబ్రేషన్స్ కదా అవి? అది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగాలి. ఎందుకంటే ఆ రోజు ఈ కన్ఫ్యూజన్ అంతా జరిగిన తర్వాత జయరాం రమేష్ని అడిగితే లేదు మేము ఫుల్ పాట పాడడానికే ప్లాన్ ఉండే మాకు అని చెప్పారు. చైర్ తెప్పించడానికి సోనియా గాంధీ ఇట్లా చూపించారు. తర్వాత కేసీ వేణుగోపాల్ ఆర్గనైజ్ సెక్రటరీ అడిగితే ఆయన ఏమంటారు లేదు మాకు 2 స్టాండ్జాలు పాడడానికే ప్లాన్ ఉండదు. ఇంకో తమాషా ఏంటంటే తమాషా అని చెప్పుకోవచ్చా లేకుంటే నాకైతే కోపం వస్తుంది కానీ కేరళలో ఈ పాటనే పాడలేదు. కేరళ గవర్నమెంట్ బ్యాన్ చేసి పడేశారు వందే మాత్రాన్ని. ఆలోచించండి, బ్రిటిష్ వాళ్ళు చేసిన అదే స్టెప్ కేరళ గవర్నమెంట్ తీసుకున్నారు. అట్లీస్ట్ ఫస్ట్ 2 స్టాండ్స్ అది కూడా లేదు, పాడకూడదు అంతే. సో వందే మాత్రం ఈ 15th ఆగస్టు కేరళలో ఏ స్కూల్లో పాడలేదు. యాక్చువల్లీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కేరళ నోటీస్ ఇష్యూ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది మొత్తం పాట పాడాలని చెప్పి. కానీ అక్కడున్న లోకల్ స్టేట్ గవర్నమెంట్ సిడి సతీశన్ గవర్నమెంట్ ఎందుకంటే ముస్లిం లీగ్ ప్రెషర్లో వాళ్ళు ఉన్నారు. ముస్లిం లీగ్కు ఆల్మోస్ట్ 20 సీట్లు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు కావాలంటే రేపు థ్రెటన్ చేయొచ్చు సపోర్ట్ విత్డ్రా చేస్తామని. కానీ గవర్నమెంట్ పడిపోదు, కానీ థ్రెట్ ఒకటి ఉంటుంది ఎప్పుడు. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎప్పుడు ముస్లిమే ఉంటారు. రెండు ఇప్పుడు స్ప్లిట్ చేశారు కానీ ముందు మొత్తం ఒకటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ సపరేట్. దాంట్లో ఒకరు ఎప్పుడు ముస్లిమే ఉంటారు. అది సిపిఎం రూల్ చేసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు రూల్ చేసినా కేరళలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ ఆల్వేస్ అ ముస్లిం. దానికి కారణాలని వాళ్ళ భావజాలంలో కావాల్సిన టెక్స్ట్ బుక్లు తెచ్చుకుంటారు, టెక్స్ట్ అన్ని ఇట్లాంటి చాలా మంది చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు జరిగిన కాంట్రవర్సీ కేరళలో ఈ పాట పాడలేదు. కానీ కేరళలో మన ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్లో పాట మొత్తం పాడారు. తమాషా ఏంటంటే ఇంకోటి, కేరళలో పాడకపోతే తెలంగాణలో ఈ పాట మొత్తం పాడారు కాంగ్రెస్ ఫంక్షన్స్లో అండ్ గవర్నమెంట్ ఫంక్షన్స్లో కూడా 15th ఆగస్ట్ ఈ పాట మొత్తం పాడారు. కర్ణాటకలో మొత్తం పాడారు, జార్ఖండ్లో పాడారు, హిమాచల్ ప్రదేశ్లో పాడారు. ఎందుకు ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా అనే ఫంక్షన్లు కూడా పాడారు. ఆలోచించండి, ఇక్కడ ఓవైసీకి ప్రాబ్లం ఉంది, అక్కడ జిన్నాకి ప్రాబ్లం ఉండే ముందు. ఎందుకు ప్రాబ్లం? మీరు ఒక దేశంలో ఉన్నప్పుడు అన్ని మతాలతోని మీకు మీరు నిలబడొచ్చు కావాలండి, మీరు పాడక్కర్లేదు, ఎవరు పాడమని చెప్పట్లేదు మిమ్మల్ని. లెట్ ద అదర్స్ సింగ్, వై ఆర్ యూ అబ్జెక్టింగ్ టు అదర్స్ సింగింగ్? అది మేము అడుగుతున్నాం. మీరు అంటున్నారు మేము పాడాము, ఓకే డోంట్ సింగ్, మీరు అక్కడ నిలబడండి, మీరు ఏమైనా చేసుకోండి, మీరు వెళ్ళిపోండి, కావాలంటే కూర్చోలేరు మీరు, యూ హ్యావ్ టు స్టాండ్ అప్ కంపల్సరీ. అట్లా ఆ పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి? యూ కెన్ అబ్జెక్ట్, వాకౌట్, ఆర్ యూ కెన్ స్టాండ్. కానీ పాట పాడకూడదు, ఇది ఎక్కడ లాజిక్ అండి? ఇదే అర్థం కావట్లేదు. సో సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ అయితే టోటల్ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. ఆ రాజు ఆయన అక్కడ ఇక్కడ అన్ని చూశాడు కానీ ఆయనకి అర్థం కాలేదు. తర్వాత మీరు హాట్ మైక్ మూమెంట్ చూస్తుంటారు ఆయనది, ఏదో ఒక మైక్ ఆన్ ఉండే, ఆ మైక్లో సౌండ్ క్లియర్గా అవుతుంది. రాహుల్ గాంధీ అంటే మేము వందే మాత్రం పాడం, వీ విల్ సింగ్ అవర్ ఓన్ సాంగ్. అది ఓన్ సాంగ్ నాకు అర్థం కాదు, ఆయన ఇంటికాడ రాసి తీసుకొచ్చినా అర్థం కావట్లేదు ఏంటి ఓన్ సాంగ్ ఏంటి. సో ఈ కాంట్రవర్సీని ఇప్పుడు ఎందుకు తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ కాశ్మీర్ ఎందుకు పాడారు, జమ్మూ కాశ్మీర్? ఎందుకంటే బీజేపీ దీన్ని యూపీ ఎలక్షన్లో ఒక ఆయుధంగా వాడుకుంటారు. ఆల్రెడీ అమిత్ షా గారు ఇవాళ మన ఇది రికార్డ్ చేసేటప్పటికి ఒక 10 నిమిషాల ముందు ఏఎన్ఐకి ఒక వీడియో బయట ఇచ్చారు. దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక రెజల్యూషన్ పాస్ చేసిందంట, సేయింగ్ దట్ వందే మాత్రం మేము పాడం, ఓకే వీ విల్ ఓన్లీ స్టింగ్ 2 స్టాండ్స్. అది ఇదే రెజల్యూషన్ మొహమ్మద్ అలీ జిన్నా తీసుకొచ్చారు ముందు. ఆలోచించండి. సో జిన్నా చేసిన అదే రెజల్యూషన్ని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొస్తున్నాం. జిన్నా ఆ రోజు భారత్ పాకిస్తాన్ 2 ముక్కలు చేయడానికి యూజ్ చేసిన మెయిన్ వెపన్ ఇది, వందే మాత్రంని మేము మొత్తం పాడమని చెప్పేసి అదే కాంగ్రెస్ మళ్ళీ చేస్తుంది. రైట్. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో వందే మాత్రం అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలిసిందే, అందరినీ మొత్తం ఇండియాని యునైట్ చేసింది. అయితే దీనిలో ఇప్పుడు ఇది నేషనల్ సాంగ్, మనకు దాంట్లో రిలీజియస్ ఆస్పెక్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒకటి. ఇంకొకటి ఇప్పుడు న్యూట్రల్గా కూడా ఉండొచ్చు కదా అని ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మనం సెక్యులర్ నేషన్ అని అనుకోకపోయినా కాన్స్టిట్యూషనలీ వీఆర్ సెక్యులర్ కదా.
సో దాన్ని ఎందుకు తీసుకొస్తారు? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వీళ్ళు కొంతమంది ఇఫ్తార్కి వెళ్తారు రంజాన్ టైంలో, మన మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ అందరూ. అక్కడ ఇఫ్తార్ మొదలయ్యే ముందు, ఇఫ్తార్ ఫాస్ట్ బ్రేక్ చేసే ముందు ముస్లిం ప్రేయర్లు చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్న హిందూ లీడర్లు ఏమనాలి? సేమ్ లాజిక్ కదా. బట్ అది రిలీజియస్ ఆస్పెక్ట్ కదా సార్, ఇదంతా నేషనల్ లెవెల్లో అంటే నేషనల్ సాంగ్ ఇది. దెర్ ఇస్ అ రెజల్యూషన్, పార్లమెంట్ పాస్ చేసిన కొత్త చట్టం ఉంది. ఇప్పుడు చట్టం ఉన్నప్పుడు మీరు దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, మీకు ఇష్టం లేకపోతే మీరు పాడక్కర్లేదు, యూ కెన్ జస్ట్ స్టాండ్, ఓకే. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అండ్ స్పెషల్ ఒకేషన్స్. స్పెషల్ ఒకేషన్స్లో 15th August ఉంటుంది, 2nd October ఉంటుంది, 26th January ఉంటుంది. దానిపాటు ఇంకా ఏదైనా స్టేట్ ఫార్మేషన్ డే ఉంటే అక్కడిది కూడా స్పెషల్ ఫంక్షన్. కానీ ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే, ఆఫ్కోర్స్ అర్థమవుతుంది అనుకోండి, కామన్ సెన్స్ అర్థమైతే, కాంగ్రెస్కి ఏంటి ప్రాబ్లం? వందే మాత్రం పాడితే వాళ్ళు అంటున్నారు ఇది ముస్లిమ్స్కి నచ్చదు, దాంట్లో దుర్గా కానీ సరస్వతి కానీ లక్ష్మీదేవి గురించి కొన్ని ప్రైజెస్ ఉన్నాయి దాంట్లో. సో వాట్? మీరు సెక్యులర్ కంట్రీ కాదండి, అన్ని రిలీజియన్స్ మీరు రెస్పెక్ట్ చేయాలి. ఇదే మనం అడగాల్సిన ప్రశ్న అనమాట. ఇఫ్తార్కి ఎందుకు వెళ్తారు మీరు? స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తారు ఇఫ్తార్, ఒఫీషియల్ ఫంక్షన్. మీరు ఇప్పుడు రిలీజియస్ ఫంక్షన్ కాదు, ఇట్ ఈస్ అన్ ఒఫీషియల్ ఫంక్షన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇఫ్తార్ దావత్ ఇస్తారు. అక్కడ మీరు ఎట్లా కూర్చుంటారు? అక్కడ మీరు ఈ ప్రేయర్స్ ఎందుకు చెప్తున్నారు? చెప్పకూడదు కదా, అక్కడ కూడా చెప్పకూడదు. సేమ్ లాజిక్. ఓవైసీ గారు ఒకసారి అన్నారు, ఈ వందే మాత్రం ఎందుకు మొత్తం పాడలేదు, సేమ్ జిన్నా డైలాగ్ కొట్టారు ఆయన. దీంట్లో దేవి గురించి మాట్లాడుతూ మేము తల వంచాము, మా అమ్మగారు ముందు కూడా మేము తల వంచాము. సొంత అమ్మగారు కూడా, వీ డోంట్ బౌ బిఫోర్ అవర్ ఓన్ మదర్, వి బౌ బిఫోర్ ఓన్లీ అల్లా. ఓకే, ఆయన లుక్అవుట్ అది. కానీ తర్వాత నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన జనగణమన గురించి ఒకసారి ఓవైసీ గారికి ట్వీట్ చేసి అడిగాను. అఫ్కోర్స్ ఆయన రిప్లై ఇవ్వలేదు అనుకోండి, నన్ను బ్లాక్ కూడా చేసేసి అనుకుంటా ఇప్పుడు బహుశా ట్విట్టర్లో. దాంట్లో లాస్ట్ స్టాంజాలో ఒక వర్డ్ ఉంది, భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అప్పుడు ఈ పాట పాపులర్, జనగణమన నేషనల్ సాంగ్ అంగీకరించినప్పుడు ఆయన దగ్గర అడిగారు, ఈ భారత భాగ్య విధాత ఎవరు? జార్జ్ ద ఫోర్త్, జార్జ్ ద ఫిఫ్త్ అన్నాడు అప్పుడున్న బ్రిటిష్ రాజులు. ఈ సెడ్ జార్జ్ ద ఫోర్త్ కాదు, జార్జ్ ద ఫిఫ్త్ కాదు, ఏ జార్జ్ కాదు అన్నారు. యూ కెన్ వర్క్ ఇట్ అవుట్ అన్నారు. తర్వాత సాంస్క్రిట్ స్కాలర్స్ కానీ బెంగాలీ స్కాలర్స్ అందరూ ఇది మొత్తం అనలైజ్ చేసినప్పుడు చాలా క్లియర్గా తెలిసిపోయింది ఏంటంటే, దట్ ఈస్ మెంట్ ఫర్ లార్డ్ కృష్ణ. ఓకే, భారత భాగ్య విధాత అనేది లార్డ్ కృష్ణ. సో ఇప్పుడు ఓవైసీ గారు ఏమంటారు, మేము జనగణమన కూడా వాడమంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ జనగణమన కానీ ఈ మన నేషనల్ సాంగ్ అని వందే మాత్రం కానీ దాంట్లో సాంస్క్రిట్ అండ్ బెంగాలీ వర్డ్స్ రెండు ఉన్నాయి. ఓకే, వీళ్ళకి సాంస్క్రిట్ వర్డ్స్ అర్థం కాదు. ఓకే, ఎవరు ఓవైసీ ఇలాంటి వాళ్ళకేంటంటే ఆ వందే మాత్రంలో స్పెసిఫిక్లీ లక్ష్మీ, సరస్వతి అండ్ దుర్గా గురించి చెప్తున్నప్పుడు ఆయనకు కోపం. మీకెందుకు అంత కోపం? ఇదే నేను అడుగుతున్నాను మళ్ళీ. మీరు రోజుకి 5 సార్లు మైక్లో మీరు మొత్తం చేస్తున్నప్పుడు మేము కూడా చేయవచ్చు కదా. రేపు కావాలంటే వందే మాత్రం కూడా 5 సార్లు పాడాలి. యాక్చువల్లీ ప్రతి గుడి నుంచి వాడమని చెప్పండి పొద్దున వందే మాత్రం, బాగుంటుంది మనకి. ప్రతి స్కూల్లో కంపల్సరీ చేయాలి, అట్లీస్ట్ బీజేపీ ఉన్న స్కూల్స్లో అది కంపల్సరీ చేయాలి, మొత్తం పాఠం పాడాలని చెప్పేసి. ఏం చేసుకుంటారు సార్? ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. బట్ అంటే హిందూ మెజారిటీ నేషన్ ఉండేది కాబట్టి అప్పుడు కూడా రాసిన వాళ్ళు కూడా హిందూసే కాబట్టి అందరూ కూడా దీన్ని మెజారిటీ యాక్సెప్ట్ చేశారు. వాట్ ఇఫ్ దాంట్లో ఇప్పుడు అల్లా రిలేటెడ్ వర్డ్స్ ఉన్న ఏదైనా లైన్స్లో ఏదైనా వాళ్ళని మెన్షన్ చేసి, ఎందుకంటే అప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఆ మెన్షన్ చేస్తుంటే హిందూస్ యాక్సెప్ట్ చేసేవాళ్ళ మరి అది? కరెక్ట్, గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే అల్లాహు అక్బర్ అంటే దెన్ ద మీనింగ్ ఇస్ చేంజింగ్. దేర్ ఇస్ నో గాడ్ బట్ అల్లా, ఓన్లీ వన్ గాడ్. ఓకే, అంటే మీ దేవుళ్ళు కూడా పనికిరారు. దట్ ఇస్ ద లాజిక్ కదా. ఓకే, మీ దేవుళ్ళు కూడా పనికిరారు. వీళ్ళందరూ యూజువల్లీ కేరళలో చాలా ఎక్కువ, ఇక్కడ కొంచెం తక్కువ అనుకోండి. కేరళలో బీజేపీ కానీ హిందువులు కానీ సంఘ్ పరివార్ వాళ్ళని చాణకం అని పిలుస్తారు, అంటే కౌడంగ్. ఆలోచించండి, అంత ఇన్సల్టింగ్ రిమార్క్గా వాడుకుంటారు కౌడంగ్ అంటే. మీరు ఎందుకు? బీజేపీ వాళ్ళు కాషాయ జెండా కడితే దాన్ని గుడిపై నుంచి తీసేసిన కేసెస్ కూడా ఉన్నాయి కేరళలో. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ శాఖ పెట్టకూడదు,
టెంపుల్ గ్రౌండ్లో, ఇది టెంపుల్కి పెద్ద గ్రౌండ్ ఉంటుంది, టెంపుల్ లోపల కాదు బయట. మన దగ్గర కూడా కొన్ని ఊర్లకి ఆ సైడ్కి వెళ్తే సిటీస్లో లేవనుకోండి, కానీ విలేజెస్ వైపు వెళ్తే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు అక్కడ, ఫుట్బాల్ ఆడుకుంటారు. అదే గ్రౌండ్లో షాకా చేస్తారు పొద్దున. దాన్ని కూడా బ్యాన్ చేశారు కేరళ. అఫ్కోర్స్ లేటర్ హైకోర్టు కొట్టిపడేశారు. కర్ణాటకలో ఇప్పుడు అదే పెట్టారు. మీరు రూట్ మార్చ్ తీయాలంటే, అంటే వీళ్ళది పథసంచాలన ఉంటుంది దసరా టైంలో, రూట్ మార్చ్ తీయాలంటే ఆబ్జెక్షన్. తమిళనాడు స్టాలిన్ కూడా ఆబ్జెక్ట్ చేశారు, కోర్టుకి వెళ్ళి మళ్ళీ రిలీఫ్ తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. అదే టైంలో మొహర్రం ప్రొసెషన్ తీయడానికి ఏ ఆబ్జెక్షన్ లేదు ఎవరికి. ఎందుకంటే అది అక్కడ మీరు ఆబ్జెక్ట్ చేస్తారు. ఇది అడగాల్సింది, మొహర్రం ప్రొసెషన్ తీస్తే అప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పథసంచాలనం చేస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇది ఒక హిందూ వ్యతిరేకత ఉన్న ఒక యాటిట్యూడ్ వీళ్ళది. ఇట్స్ అ ట్రాజడీ. ఇప్పుడు అమెరికా చూడండి, చాలా క్లియర్గా చెప్తారు, వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్. బ్రిటన్ అన్నారు చాలా క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ నేషన్. ఈ కంట్రీస్ అందరూ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటారు. ముందు పాకిస్తానే ఉండే, ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ సౌదీ అరేబియా, ఖత్తర్, వీళ్ళందరూ. మనం హిందూ రిపబ్లిక్ అని చెప్పొచ్చా? చెప్పలేము కదా. దీనికన్నా ముందు ఒకటే దేశం, హిందూ దేశం ఉండే, అది నేపాల్ ఉండే. తర్వాత ఆ టైటిల్ కూడా పోయింది నేపాల్. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు అందరు, అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారు, మళ్ళీ హిందూ దేశం కావాలి మాకు. నాదా చెప్పండి, ఈ దేశంలో ఇస్లాం వచ్చే కన్నా ముందు, ఇస్లాం వచ్చే ఎన్ని సంవత్సరాలు అయితే? 1500 సంవత్సరాలు. దానికన్నా ముందు క్రిస్టియానిటీ 2026 సంవత్సరాలు. వీఆర్ 2026 ఆఫ్టర్ డెత్. దానికన్నా ముందు హిందూ రిలీజియన్ ఉండే కదండి. ఇక్కడ రాజులు ఉన్నారు, దాని ఎవిడెన్స్ ఉంది, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గుడులు ఉన్నాయి, 4,000 సంవత్సరాల పాత టెంపుల్స్ ఉన్నాయి. కార్బన్ డేటింగ్ చేశారు దాని స్టోన్స్ని, విగ్రహాన్ని కార్బన్ డేటింగ్ చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ రిలీజియన్? న్యాచురల్లీ హిందూయిజం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది తప్పు పడతారు. అంటే బుద్ధిజం ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధిజం? సిక్కిజం ఎక్కడి నుంచి వచ్చింది? జైనిజం ఎక్కడి నుంచి వచ్చింది? దే ఆర్ ఆల్ ఆఫ్ షూట్స్. దానికోసం హిందూ లా అని చెప్పంగానే దాంట్లో సిక్, జైన్స్ అండ్ మొత్తం వచ్చేది, ఆ కమ్యూనిటీ వచ్చేస్తారు దాంట్లో. మనం అర్థం చేసుకోవాలంటే దే ఆర్ ఆల్ ఆఫ్ షూట్స్. ఎస్, కరెక్ట్. కానీ హిందూయిజం కన్నా ముందు బుద్ధిజం ఉండే లేదు. దట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ అట్ ఆల్ అనమాట. మన రాజులు ఎక్కడి దాకా వెళ్ళారు? కెంబోడే దాకా వెళ్ళారు. అంకోర్ వాట్ కట్టారు, విష్ణు టెంపుల్ ఉండే, ఇప్పుడు బుద్ధిస్ట్ టెంపుల్ అయిపోయింది అది. కానీ ఆ టైంలో ఉండే. యూస్ గో టు థాయిలాండ్, నేను పనిచేసిన హోటల్ బయట 3 విగ్రహాలు ఉన్నాయి పెద్దది. హోటల్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు, లార్డ్ శివ, లార్డ్ బ్రహ్మ అండ్ గణపతి. ఆలోచించండి, మన దగ్గర ఇక్కడున్న ఏదో ఒక 5-star హోటల్ బయట అంటే లోపల వాళ్ళ ప్రెమైసెస్ లోపల అది పెద్ద విగ్రహం, వాళ్ళు మంచిగా కట్టి దాన్ని కెనోపీ లాగిచ్చి 3 పెట్టారు. థాయిస్ అయితే అక్కడ వచ్చి ప్రతిరోజు పూజ చేస్తారు, వాళ్ళు ఫ్రూట్స్ పెట్టి వెళ్తారు అక్కడ. మన దగ్గర చేయరు, ఎందుకంటే ప్రాబ్లం అయిపోతుంది, సెక్యులరిజం పోతుంది. ఇండోనేషియా కరెన్సీ నోట్లో, ముస్లిం కంట్రీ ఇండోనేషియా, కరెన్సీ నోట్లో లార్డ్ గణేష చూసుంటారు. ఇండోనేషియా ఒఫిషియల్ ఎయిర్లైన్ పేరు గరుడ. ఇట్స్ ముస్లిం కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ, లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్. ఎందుకు మీరు అంత దూరం? బ్యాంకాక్ నేను పనిచేసినప్పుడు వెళ్తూ వరుసలు మన డిపార్చర్ లాంజ్లో మీకు చాలా పెద్ద ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 200 feet, సముద్రమంథం. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ పేరు సువర్ణభూమి. మన భారతదేశంలో మీరు తీసుకొచ్చి ఒక సముద్రమంతం పెట్టారనుకోండి, అట్లాంటి సేమ్ స్ట్రక్చర్ అయిపోయింది కథ. ఇది ప్రాబ్లం అన్నమాట. సో మన దేశంలో ఏంటంటే హిందూ ఐకాన్స్ని మీరు వాడకూడదు, హిందూ ఐకాన్స్ని చూపించకూడదు, హిందూ ఐకాన్స్ని ఎక్కడ బయట కనిపించకూడదు. ఇది వీళ్ళ మెయిన్ ప్రాబ్లం అన్నమాట. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశం ఎప్పటి నుంచో హిందూ దేశం ఉండే. ఇస్లామ్స్ ఆర్ ఆల్ కన్వర్ట్. ఇండియన్ ముస్లిమ్స్ ముందు లేకుండే, కన్వర్ట్ అయ్యారు. అరబ్స్ వచ్చారు, అరబ్స్ కన్వర్ట్ చేశారు. మా వైపు కేరళలో కూడా, నార్దర్న్ కేరళ మొత్తం అరబ్స్ వచ్చారు, కన్వర్షన్ చేశారు. క్రిస్టియానిటీ మనకు అందరు తెలిసిందే, మిషనరీస్ వచ్చారు, సెయింట్ థామస్ టైం నుంచి వచ్చారంటున్నారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 2000 odd years అక్కడ కూడా. సో ఈ వచ్చినప్పుడు కన్వర్ట్ చేసుకున్నది. ఇప్పుడు కూడా కన్వర్షన్స్ నడుస్తున్నాయి. దాని వ్యతిరేకంగా FCRA బిల్లు అది ఇది తీసుకొస్తే కూడా కన్వర్షన్ నడుస్తున్నాయి. చాలా స్టేట్ గవర్నమెంట్ యాంటీ కన్వర్షన్ లాస్ కూడా తీసుకొచ్చారు. నేను ఒక మాట అడుగుతాను, ఇది మీరు కాన్వెంట్ స్కూల్ చదివితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాన్వెంట్ స్కూల్లో అన్ని పిల్లల్ని చర్చ్కి తీసుకెళ్తారు, స్పెషల్ సర్వీసెస్ ఉంటుంది. ఆ ఫాదర్ ఇన్ హెవెన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు, ఏదైనా ఒక ప్రేయర్ ఉంటుంది అక్కడ, దాంట్లో జీసస్ గురించి పాట పాడతారు, అన్నీ చేస్తారు. సపోజ్ ఒక
భారతీయ విద్యాభవన్లో ఒక టెంపుల్ ఉందనుకోండి లోపల, అక్కడ ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి పూజ చేస్తే అప్పుడు ఇస్లామిస్ట్ వాళ్ళు క్రిస్టియన్స్ అందరూ అబ్జెక్ట్ చేస్తారు. ఇక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఈవెన్ ముస్లిమ్స్ వెళ్తారు చర్చ్కి, ముస్లిం పిల్లలు కూడా. బికాజ్ అక్కడ ఎక్కువ మాట్లాడాలంటే తీసేస్తారు స్కూల్ నుంచి, అంతే. యూఆర్ సెంట్ అవుట్. అఫ్కోర్స్ దే హ్యావ్ ద ప్రెరోగేటివ్, వాళ్ళు నడిపిస్తున్నారు స్కూల్, అది వాళ్ళ స్కూల్, దే కెన్ టేక్ ఎ కాల్ అండ్ వాట్ టు డూ. ఇన్ఫ్యాక్ట్ దీనికన్నా ముందు కూడా సుప్రీంకోర్టులో ఒక ఫేమస్ కేసు ఉంది, జియోవా విట్నెస్ అని చెప్పి. కేరళలో ఒక ఏం చెప్తారు, ఒక రిలీజియస్ గ్రూప్ ఉన్నారు క్రిస్టియన్స్ దాంట్లో. వాళ్ళు ఎవరిని అంగీకరించారు, రిలీజియస్ సింబల్స్ లేదు, ఏం లేదు, దే ఆర్ దట్ కైండ్ ఆఫ్ క్రౌడ్ అన్నమాట. వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఇద్దరిని కేరళలో ఒక స్కూల్లో రస్టికేట్ చేశారు, అంటే వాళ్ళు రానియకుండా చేశారు. జనగణమన పాడుతున్నప్పుడు పిల్లలు కూర్చుంటారు, పాడరు పాట కూడా. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అన్నారు, యూ హ్యావ్ అ రైట్ నాట్ టు సింగ్ ద సాంగ్. అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వీళ్ళు ఈ వందే మాతరం గురించి కూడా మాట్లాడుతున్నారు. దట్స్ అ డిఫరెంట్ కేస్ ఆల్ టుగెదర్. ఇప్పుడు కూడా అంటున్నా, మీరు పాడక్కర్లేదు, బట్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్. ఒఫిషియల్ ఫంక్షన్స్ ఉంటే ఉండాలి. విడి సతీశన్ హ్యాస్ నో రైట్ టు స్టాప్ ద సింగ్. అదే రోజు నేను చెప్పాను, ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కింద వాళ్ళు పాడారు మొత్తం పాట. మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి పాడారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు జనగణమన పాడితే బీజేపీ కౌన్సిలర్స్ ఏమో వందే మాత్రం పాడుతున్నారు. ఇట్ వాస్ కెకోఫోనీ యాక్చువల్లీ. గవర్నర్ ఆర్లేకర్ ఒక ఫంక్షన్ అటెండ్ చేశారు లోక్ భవన్లో, అక్కడ కూడా పాట ఉన్నాయి. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే భారత్ మాత ఫోటో పెడితే కూడా ప్రాబ్లం కేరళలో. మీరు బిలీవ్ చేయరు, గవర్నర్ లోక్ భవన్లో ఒక ఫంక్షన్లో సంఘ్ పరివార్ వాళ్ళ ఫంక్షన్ రాజ్భవన్లో నడిచింది, ఇప్పుడు లోక్ భవన్. అప్పుడు భారత్ మాత ఫోటో పెట్టి దానికి దండం వేసి దానికి పూజ చేశారు అప్పుడు అక్కడ. ఇది యూజువల్ సంఘ్ పరివార్ ఫంక్షన్స్లో, ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళ మిగతా సిస్టర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ దాంట్లో ఉంటుంది, అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. దాని మీద పెద్ద కాంట్రవర్సీ ఎందుకు కేరళలో, అందుకే అంటున్నట్టు ఇక్కడ జరగట్లేదు, అక్కడ జరుగుతుంది. మనం దీపం వెలిగిస్తాం, ఏదైనా స్టార్ట్ చేసే ముందు దీపం వెలిగిస్తాం. కేరళలో ఉన్న ముస్లిం అండ్ మినిస్టర్స్ అండ్ క్రిస్టియన్ మినిస్టర్స్ వాళ్ళు స్టేజ్లో ఉంటారు, దీపం పక్కన నిలబడతారు, కానీ లైట్ చేయరు. ఎస్పెషల్లీ ఇస్లామిస్ట్ చేయరు. వాళ్ళు అడిగినప్పుడు అంటారు, అది మా ఫ్రీడమ్, అది మేము ఎందుకు చేయాలి, దీపం వెలిగించే మా దాంట్లో లేదు. అంతే కదా సార్, మరి వాళ్ళ దాంట్లో లేదు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వరు. ఇంకా ఇన్ ద ఫస్ట్ మాస్క్ అవుట్ సైడ్ మెక్కా అండ్ మదీనా, మా విలేజ్ నుంచి 16 కిలోమీటర్ దూరం ఉన్న కొడుంగల్లూరులో ఉంది. దట్స్ ద ఫస్ట్ మాస్క్ అవుట్ సైడ్ మెక్కా అండ్ మదీనా. ప్రాఫెట్ మహమ్మద్ వాళ్ళ శిష్యులు పంపించి చేరన్ జుమా మస్జిద్ అని చెప్పి కట్టారు మా దగ్గర, 16 కిలోమీటర్ మా ఇంటి నుంచి. అది ముందు ఒక గుడిగా ప్లాన్ చేశారు, కానీ చేరన్ రాజా ప్రాఫెట్ మహమ్మద్ని కలిశారు, ఆయన స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మూన్ చూపించారు. దట్ ఈస్ ద హిస్టరీ. వస్తూ వస్తూ ఆయన సలాలా ఒమాన్ దగ్గర చనిపోయారు, కానీ వాళ్ళ శిష్యులు వచ్చేసారు. తోడు ప్రాఫెట్ మహమ్మద్ సెంట్ సమ్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ ఆల్సో, వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి ఈ గుడి కట్టడానికి యూజ్ చేసే మెటీరియల్ తీసుకొని వాళ్ళు మస్జిద్ కట్టారు. ఇప్పుడు కూడా మస్జిద్ ఉంది, కానీ దాని ఒరిజినల్ పోయింది మొత్తం. ఒరిజినల్ ఒక కేరళ ఇల్లు లాగా ఉండే మొత్తం. టెంపుల్ ఎట్లా ఉంటుంది కేరళలో, అదే టైప్లో మస్జిద్ ఉండే, కానీ దాన్ని మొత్తం స్పాయిల్ చేసి ఒక హెరిటేజ్ స్ట్రక్చర్ని మొత్తం ధ్వంసం చేశారు వాళ్ళు. ఆ మస్జిద్ లోపల మీరు గూగుల్ చేయొచ్చు కావాలంటే, చేరన్ జుమా మస్జిద్ కొడంగల్లూరు కేరళ, ఒక పెద్ద దీపం ఉంది. ఇట్స్ హ్యూజ్ ల్యాంప్. మీరు ఈ కేరళ టెంపుల్స్ ఇప్పుడు మీరు కావాలంటే మన బొలారం వైపు వెళ్తే అయ్యప్ప టెంపుల్, అక్కడ మీకు కనిపిస్తుంది పెద్ద ఒక ల్యాంప్ ఉంటుంది, ఇట్ హంగ్ ఫ్రమ్ ద సీలింగ్, అది ఎప్పుడు వెలుగుతుంటుంది. అప్పుడు చెప్పండి అది ఎందుకు వచ్చింది అక్కడ, అక్కడ కూడా మీరు అబ్జెక్ట్ చేయాలి కదా. ఇదే పీపుల్ వెన్ దే గో ఫర్ అ క్రిస్టియన్ స్కూల్ ఇనాగరేషన్, అక్కడ ఫాదర్ వస్తారు, ప్రేయర్ చెప్తారు, బిషప్ వస్తారు, ప్రేయర్ చెప్తారు, అందరు నిలబడతారు, పాట పాడతారు, ప్రాబ్లం లేదు. కానీ అదే థింగ్ హిందువులు చేస్తే అబ్జెక్షన్ ఇమీడియట్లీ, నో వీ విల్ నాట్ యాక్సెప్ట్. ఇది మనం చాలా మటుకు తిరుమలలో చూసాం. తిరుమలలో క్రిస్టియన్స్ ఎవరైనా వెళ్ళొచ్చు తిరుమలకి, బట్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ ద రిజిస్టర్ దట్ ఐ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం అని చెప్పేసి వెళ్తేనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు లోపల. కానీ చాలామంది రాయరు కూడా. కేరళలో ఉన్న గుళ్ళు చాలా మంది దాంట్లో క్లియర్గా రాసి పెట్టారు, నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్, గురువాయూర్ ఆల్సో ఇంక్లూడ్. దాని వ్యతిరేకంగా చాలా పెద్ద డెమాన్స్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ముందు ఈవెన్ దళిత్ వాళ్ళని టెంపుల్ అలౌ చేయకపోతే కేసెస్ ఉండే ముందు,
శ్రీనారాయణ గురు లాంటి వాళ్ళు వచ్చి దెన్ దే బాట్ ఇన్ ద రెవల్యూషన్ అండ్ దెన్ ఈవెన్ మహారాజాస్ కూడా ట్రావెల్ వాళ్ళు చెప్పిన తర్వాత దళిత్స్ కూడా టెంపుల్లో రానిచ్చారు. కానీ నాన్ హిందూస్ని ఎందుకు అలౌ చేయలేదంటే ఆ టైంలో ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఎందుకంటే కన్వర్షన్ జరుగుతుండే టెంపుల్ దగ్గర. ఇప్పుడు మనం తిరుమలలో శ్రీశైలంలో కూడా వింటాం, కొంతమంది బైబిల్ తీసుకెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నారు అది ఇదని చెప్పి పెద్ద గొడవ జరిగింది. శ్రీశైలం మీరు మెయిన్ శ్రీశైలం ఎంటర్ చేసే ముందు లెఫ్ట్లో పెద్ద చర్చ్ ఉంది, అది ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు అక్కడ. ఓకే, ఇట్లాంటి చాలా మటుకు కన్వర్షన్ జరుగుతుంది అని చెప్పి టెంపుల్ లోపల అలౌ చేయట్లేదు. కానీ నాకు అర్థం కాదు బెంగాల్లో, ఎందుకంటే బంకించంద్ర చట్టోపాధ్యాయ రాసినప్పుడు కూడా దుర్గా అనగానే బెంగాల్కి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. దుర్గా అని వాళ్ళది ఒక ఏం చెప్తారు, వాళ్ళ బెంగాలీ వాళ్ళది, ఈవెన్ దో షీ ఈజ్ అ గాడెస్ ఫర్ ఎవ్రీబడి. కానీ బెంగాలీస్కి దుర్గా అనగానే దట్ ఇస్ న్యాచురలీ దుర్గా పూజ టైం ఇప్పుడు వస్తుంది, దాని దసరా చాలా మటుకు కాళీ పూజ అంటే దేర్ వాళ్ళకి అసోసియేషన్ ఉంది దాంతో అన్నమాట. ఇది అట్లా కాదు. ఇప్పుడు దాంట్లో బంకించంద్ర చట్టోపాధ్యాయ రాసినప్పుడు ఐదర్ యూ షుడ్ హావ్ నాట్ యాక్సెప్టెడ్ ఆ టైంలోనే. మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాలు పాడిన తర్వాత 1875లో రాశారు ఆయన పాట. మీకు 1937 దాకా ప్రాబ్లం లేకుండే, మొత్తం పాడారు అందరూ. మూమెంట్ మొహమ్మద్ అలీ జిన్నా వచ్చి మేము అంగీకరించాము, వీ విల్ నాట్ యాక్సెప్ట్, 2 నేషన్ థియరీ తీసుకొచ్చారు. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టైంలో అదే ప్రాబ్లం జరుగుతుంది. అప్పుడే మీకు ప్రాబ్లం ఉంటే అంటే 75 నుంచి ఆల్మోస్ట్ 1937 దాకా మీకు ప్రాబ్లం లేకుండే. సడన్గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ సమ్ ఇస్లామిక్ లీడర్స్. అదే ఇస్లామిక్ లీడర్స్ని మళ్ళీ మీరు ఇప్పుడు ఇస్లామిక్ కాకుండా ఈవెన్ హిందూ లీడర్స్ కాంగ్రెస్లో ఉన్నారు అబ్జెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆలోచించండి, ఇది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ఎట్లా పనికొస్తుంది. ఇదే ప్రాబ్లం వీళ్ళకి బెంగాల్లో జరిగింది. బెంగాల్లో మమతా బెనర్జీ ఇస్లామిస్ట్ వాళ్ళ దాంట్లో వెళ్ళి ప్రేయర్ చేయడంలో ఫోటోలు అన్నీ వచ్చిన తర్వాత, వీడియోలు వచ్చిన తర్వాత ఆమె హిందూనా ముసల్మాన్నా అని అడిగారు. తర్వాత దుర్గా పూజకి పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు కూడా హిందువులకు కోపం వచ్చింది. ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో మొత్తం అక్కడ ఉన్న ఓటింగ్ ప్యాటర్న్ మార్చేసింది. హిందువులందరూ తెలిసిపోయింది. ఇంకో అక్కడ 2-3 పాయింట్స్ ఉండే మెయిన్. ఒకటి వాస్ బంగ్లాదేశ్ ఏం జరిగింది హిందువులతో, అదే ఇక్కడ కూడా జరుగుతుంది మీతోనని బెంగాలీ వాళ్ళకి తెలిసిపోయింది. మమతా బెనర్జీ తిరిగి వస్తే మళ్ళీ ఇంకోసారి దానికోసం మమతా బెనర్జీని మొత్తం దుకాణం బంద్ చేసి పంపించేశారు వీళ్ళు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు సోనియా గాంధీ ఈ అబ్జెక్షన్ చేసిన తర్వాత ఆమెకి ఏంటి ప్రాబ్లం? పాట పోనీయండి, ఇప్పుడు ఎట్లానే పాడుతున్నారు, టెలివిజన్ కెమెరాలు ఉన్నాయి, మీరు అబ్జెక్ట్ చేస్తే మీకు చట్ట ప్రకారం మీ మీద కేసు పెట్టొచ్చు. తెలిసిన తర్వాత కూడా ఆమె కోపం వస్తుంది, అక్కడ వెళ్తుంది ఇక్కడ వెళ్తుంది. రాహుల్ గాంధీ తర్వాత వచ్చి అంటున్నాడు వీ విల్ నాట్ సింగ్ వందే మాత్రం అంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఆయనకు తెలుసు, లేకుంటే బీజేపీ వాళ్ళు హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతారు. బీజేపీ వాళ్ళు అంటారు రేవంత్ రెడ్డి చూడండి ఓవైసీ ముందు తల వంచేశాడు. అక్కడ కర్ణాటక డీకే శివకుమార్ తెలుసు, అక్కడ మఠాలు ఉన్నాయి, హిందూయిజం ఈజ్ వెరీ స్ట్రాంగ్. అది ఎక్కడ చేస్తే అక్కడ కూడా అదే ప్రాబ్లం వస్తుంది, ఓట్లు పోతాయి, హిందూస్ అందరు కన్సాలిడేట్ అవుతారు బెంగాల్లో అయినట్ల. సేమ్ థింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, అక్కడ ఎలక్షన్ అవ్వబోతుంది ఇప్పుడు. ఓకే, గుజరాత్లో ట్రై చేశారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ కూడా కాలేదు. కానీ ప్రతి చోట కాంగ్రెస్ ఉన్న మిగతా అన్ని స్టేట్స్ పాడిన తర్వాత కేరళలో ఒకటే పాడలేదు. సోనియా గాంధీకి అక్కడ అబ్జెక్షన్ ఉంటే కర్ణాటకలో ఎందుకు పాడారు, తెలంగాణలో ఎందుకు పాడారు? ఇది మనం అడగాల్సింది అనమాట. సో మీకు నచ్చకపోవచ్చు, మీరు ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ పొద్దున్న లేసి ఇప్పుడు మనం కూడా 4 గంటలు 40 నిమిషాలు పొద్దున హనుమాన్ చాలీసా పెడితే ఎట్లా ఉంటుందండి? పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది ఏం వీళ్ళకేం లేదు, అది రోజుకి 5 సార్లు చెప్తారు ప్రేయర్స్. మీరు ఇస్లామిక్ కంట్రీస్కి వెళ్ళండి, అక్కడ లేదు ఇట్లాంటి స్పీకర్. ఇది మన వెస్ట్ బెంగాల్లో తీసేశారు స్పీకర్స్ అని, మహారాష్ట్రలో తీసేశారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టు ఏం చెప్తారు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా పాటించట్లేదు. డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఇన్ని సౌండ్ డెసిబుల్స్ కానీ కింద ఉండాలి. అది నేను ఎవరినైనా అబ్జెక్ట్ చేస్తాను. రేపు మీ గుడిలో కూడా మీరు చాలా లౌడ్గా పాటలు పెడితే డెఫినెట్లీ ఇట్ హాస్ బి ఆబ్జెక్ట్. నేను ఎప్పుడు గణేష్ టైంలో ప్రొసెషన్లో డీజే మ్యూజిక్ పెడితే నేను ఆబ్జెక్ట్ చేస్తుండే. అది ఇట్ ఈస్ నాట్ రిలీజియస్, ఏదో సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేయడం కాదు, రిలీజియస్ పాటలు సపరేట్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది మెయిన్గా కాంగ్రెస్కి ఉన్న అబ్జెక్షన్ ఏంటంటే అదే జిన్నా భావజాలం ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉంది. దానికోసం వీళ్ళకి ఎప్పుడు మెజారిటీ రాదు, ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి 100 సంవత్సరాలు అయినా కూడా కాంగ్రెస్ మెజారిటీ. ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు దాకా మీరు హిందువులను వ్యతిరేకిస్తారో హిందువులు మీకు ఓటేయరు. అది కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి. ముస్లిమ్స్ ఏంటి, ముస్లిమ్స్కి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఉంది. వాళ్ళు ఓవైసీకి వేస్తారు, ఏఐయూడీఎఫ్కి వేస్తారు, వాళ్ళకి మిగతా పార్టీ సమాజ్వాదీ పార్టీకి వేస్తారు, మీకు కాంగ్రెస్కి వేయాలని ఎక్కడ లేదు.
దానికోసం వెస్ట్ బెంగాల్ ఓడిపోయారు. వెస్ట్ బెంగాల్లో 30-35% కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ముస్లిమ్స్ ఉన్నారు. కాంగ్రెస్ దాంట్లో గెలిచిన ఇద్దరు క్యాండిడేట్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కాంగ్రెస్ది వెస్ట్ బెంగాల్, ఇద్దరు ముస్లిమ్స్. ఓకే. అస్సాంలో గెలిచిన 19 మందిలో 18 మంది ముస్లిమ్స్ కాంగ్రెస్ లిస్ట్లో. అక్కడే తెలిసిపోతుంది మీకు హిందువులు మీకు ఓటేయట్లేదు. ఎక్కడెక్కడ ఆల్టర్నేటివ్ లేదో ముస్లిమ్స్ మీకు వేస్తున్నారు, ఆల్టర్నేటివ్ ఉన్నాడు ఓవైసీకి వేస్తున్నారు. బీహార్లో 5 సీట్లు వచ్చినాయి వాళ్ళ పార్టీకి ఏఎంఎం. ఇది అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ సంథింగ్ దట్ కాంగ్రెస్ ఇస్ నాట్ అండర్స్టూడ్. తెలిసి కూడా వాళ్ళకి తెలుసు, కానీ మాకు ముస్లిం వాళ్ళు మా మీద కోప్పడతారు, మా ఓట్లు పోతే ముస్లిమ్స్ అని చెప్పేసి ఇది ఇట్లాంటి సర్కస్ చేస్తారు వీళ్ళు. ఓకే. బట్ వాట్ ఇఫ్ నిజంగానే అంటే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు విత్స్టాండ్ చేయలేకపోతున్నారు, బట్ అయినా కూడా అంత అఫీషియల్గా అట్లా సింబల్ చేయడం అంటే అట్లా సైగలు చేయడం అనేది చేస్తారు. ఎందుకంటే నిజంగానే ఆయన కూర్చోలేక చైర్ అడిగారు. ఎందుకంటే బీజేపీ దీన్ని డిఫరెంట్ వైపుగా పోర్ట్రే చేస్తుంది అన్న వాళ్ళు లేకపోలేరు. కాంగ్రెస్ చెప్పారు, ఒకవైపు అంటున్నారు మేము మొత్తం పాట పాడుతున్నాం మాకు ప్రాబ్లం ఏం లేదని. రాహుల్ గాంధీ మైక్లో చెప్తున్నాడు వీ వోంట్ సింగ్ వందే మాత్రం అన్నారు. మళ్ళీ ఎందుకు ఆబ్జెక్షన్? చైర్ లేదు, ఏం లేదు. ఇది ఆపమంటే చైర్ కాదు, అది అందరికి తెలుసు. ఈవెన్ మోస్ట్ కామన్ సైన్ లాంగ్వేజ్లో ఇది ఆపండి అనేది సైన్. అది ఇలా తీసుకురమ్మన్నారు, చైర్ ఇట్లా తీసుకురామంటారు. నాకు అర్థం. దిస్ ఇస్ అ సిలీ యూ షుడ్ సే ఎస్, మేము తాడాం, మీకు ఏంటి ప్రాబ్లం, మేము పాడేసాం. కానీ దానికి సర్టిఫికేట్ తీసుకోవాలంటే కేరళలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం దగ్గర తీసుకోవాలి. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు ఇమీడియట్గా. ఓకే. కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే పడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు. చూడండి బీజేపీ వాళ్ళు కూడా సంఘ్ పరివార్ అయిపోయారు, ఆర్ఎస్ఎస్తో భావజాలం అయింది కాంగ్రెస్కి అని చెప్పేసి. సిపిఎం వాళ్ళు ఏది దేవుడు లేనని చెప్పిన మనుషులు, వాళ్ళకి దేవుడితో ఎందుకు ప్రాబ్లం? వాళ్ళ దేని ప్రకారం, సిపిఎం భావజాలం ప్రకారం కమ్యూనిస్ట్ వాళ్ళకి దేవుళ్ళనే లేదు, కాన్సెప్ట్ లేదు. మళ్ళీ మీకు దుర్గా కానీ లక్ష్మి కానీ సరస్వతి ఉందో లేదంటే మీకు ప్రాబ్లం ఎందుకు? మీకు అసలు ప్రాబ్లం ఉండకూడదు. ఓవైసీకి నేను అర్థం చేసుకోవచ్చు, లేకుంటే ముస్లిం లీగ్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో ఉంది, అది జిన్నా వాళ్ళ పార్టీ. అది ఆయన రిజిస్టర్ చేసి వెళ్ళిన పార్టీ ఇప్పుడు కేరళలో ఉన్న ముస్లిం లీగ్ దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్. ఓకే, వాళ్ళు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే. రంజాన్ టైంలో ఏం చేస్తారు? రెస్టారెంట్ బంద్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు తినరు, రెస్టారెంట్ అంతా క్లోజ్ చేయాలి. ఎందుకండి? యు ఆర్ లివింగ్ ఇన్ అ సెక్యులర్ కంట్రీ. ఫాస్టింగ్ ఎవరు చేయాలో వాళ్ళు చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేయక్కర్లేదు. యూ కెనాట్ ఫోర్స్ పీపుల్ టు డూ. ఇది అదే స్టోరీ. కాంగ్రెస్ మళ్ళీ తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి అర్థం చేసుకుంటలేరు. తెలంగాణలో చేయకపోతే ఇక్కడ కూడా రేపటి నుంచి ఇదే రూల్ రేవంత్ రెడ్డి తీసుకొస్తే బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి వాడతారు. దాన్ని మళ్ళీ మీరు బీజేపీ కమ్యూనల్ చేశారని చెప్పకండి, దే విల్ యూజ్ ఇట్. అది పాలిటిక్స్లో అదే జరుగుతుంది అనమాట. రైట్ సార్. బట్ పార్టీ ఏదైనా, రిలీజన్ ఏదైనా, పాలిటిక్స్ అండ్ రిలీజన్ ఆర్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీవేర్, ఎవ్రీ కంట్రీ. లుక్ అట్ ఇట్, ఎవ్రీ కంట్రీ పేరే ఇస్లామిక్ రిపబ్లిక్ అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకోవచ్చు, అక్కడే ఉంది. మనం ఇక్కడ హిందూ కంట్రీ ఆఫ్ భారత్ అని పెట్టలేదు కదా, అది దట్ ఇస్ ద డిఫరెన్స్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ దట్.